సో చాలా మంది ఏంటంటే ప్రెగ్నెన్సీ అవ్వలేదు, లేకపోతే అదే 1 year అయిపోయింది, 2 years అయిపోయింది అంటే ముందు అసలు యాజ్ ఏ గైనిక్ డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా వెళ్ళి డైరెక్ట్గా ఐవీఎఫ్ సెంటర్లో కూర్చుంటున్నారు కదా మేడం. అవును. సో అసలు న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది యాజ్ ఏ గైనిక్ డాక్టర్గా మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో అసలు మిమ్మల్ని ఫాలో అప్ చేయాలంటే ఏంటి? యూజువల్లీ మ్యారేజ్ అయినాక 1 year వరకు వీ కెన్ వెయిట్. అంటే ఏజ్ పరంగా చూస్తే అబ్బాయి అమ్మాయి ఏజ్ లేరు, నార్మల్ ఏజ్లోనే ఉన్నారు. వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ బీపీ లేదు, షుగర్ లేదు, ఆల్కహాల్ కన్జంప్షన్ లేదు, స్మోకింగ్ లేదు అంటే 1 year వరకు దే కెన్ టేక్ దే టైం. ఆఫ్టర్ 1 year బేసిక్ టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకు రావట్లేదు బోత్ అబ్బాయి చేయించుకోవాలి, అమ్మాయి చేయించుకోవాలి. అలా టెస్ట్ చేసి నార్మల్ ఉన్నారనుకోండి ఫస్ట్ వాళ్ళకు బేసిక్గా ఏ టైంలో కలిసి ఉంటే ఇంటర్ కోర్స్ చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. చాలా మందికి అది తెలియదు. మా హస్బెండ్ ఊర్లో ఉంటారు, ఈ పీరియడ్స్ ముందే వచ్చారు, నేను ప్రెగ్నెంట్ అవ్వట్లేదు, వెరీ కామన్గా అంటారు. మా హస్బెండ్ అక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను, మాది నైట్ షిఫ్ట్, ఆయనది నైట్ షిఫ్ట్, నాది మార్నింగ్ షిఫ్ట్, నేను ప్రెగ్నెంట్ అవ్వట్లేదు. సో ఇట్లా వెరీ సిల్లీ రీజన్స్ ఉంటాయి. అంటే ప్రాబ్లీ వాళ్ళకి తెలియని కూడా తెలియట్లేదు, అవగాహన లేదు. అంటే ఏ టైంలో ఉంటే ఇంటర్ కోర్స్ ప్రాక్టీస్ చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుందో అది తెలియదు. అట్లా ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ అది క్యాలెండర్ మెథడ్ అంటారు. ఆ క్యాలెండర్ మెథడ్ ఫాలో అవుతున్నారా లేదా, పీరియడ్స్ ట్రాకింగ్ చేయగలుగుతున్నారా లేదా ఫస్ట్ అది చెక్ చేసుకుంటాం. అది చెక్ చేసుకున్నాక కూడా అవ్వట్లేదు అంటే బేసిక్ మెడికేషన్ తోటి స్టార్ట్ చేస్తాం. లైక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇద్దరికి. సపోజ్ అన్ని టెస్టులు చేయించాము, అన్ని నార్మల్గానే ఉన్నాయి, బ్లడ్ టెస్ట్ చేయించాము, అన్ని నార్మల్గానే ఉన్నాయి అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్కి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లైక్ కరెక్ట్గా టైంకి తినండి, ఇంత డైట్ పరంగా ఎంత తినాలి, టైంకి నిద్రపోండి, అవాయిడ్ స్ట్రెస్, కరెక్ట్ టైంకి కలిసి ఉండండి, ఇవి బేసిక్ మెథడ్స్ చెప్తాం. అది అవ్వట్లేదు అంటే నెక్స్ట్ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి చెక్ చేసుకుంటాం. అంటే గర్భసంచి దారి అనేది చెక్ చేసుకుంటాం. మనకు స్కాన్స్లో బ్లడ్ టెస్ట్లో హార్మోన్స్ వరకు తెలుస్తాయి. అంటే అండాలు ఉన్నాయా, హార్మోన్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా తెలుస్తాయి. గర్భసంచి దారి ఎలా ఉంది మనకు స్కాన్లో తెలియదు. సో దానికి బేసిక్ టెస్ట్ పీరియడ్ అయిన వెంటనే ఒక చిన్న టెస్ట్ ఉంటుంది హెచ్ఎస్జీ అని. ఆ సింపుల్ హెచ్ఎస్జీ చేసుకుంటే ఏదైనా చిన్న బ్లాక్స్ ఉన్నా కూడా ఆ ట్యూబ్ టెస్ట్లో కవర్ అయిపోతాయి, కరెక్ట్ చేసుకోవచ్చు. ఆ ట్యూబ్ టెస్ట్ కరెక్ట్ చేసుకున్నాక యూజువల్గా 30 to 40 people వితౌట్ ట్రీట్మెంట్ కూడా కన్సీవ్ అవుతారు. సపోజ్ కన్సీవ్ అవ్వలేదు అనుకోండి ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటారు. అంటే మంచి గుడ్లు పెరగడానికి ట్రీట్మెంట్ పీరియడ్ టైంలో స్టార్ట్ చేస్తారు. అట్లా స్టార్ట్ చేసి 8th day నుంచి 8వ రోజు నుంచి 14వ రోజు వరకు బేసిక్ స్కాన్స్ చేస్తూ ఈ ఫలానా టైంలో కలిసి ఉండండి, కలిసి ఉన్నాక ఈ మందులు వాడండి, 10 days తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి. ఇది ఫాలిక్యులర్ స్టడీ అంటారు. ఇలా చేస్తూ ఒక 3 to 4 months ట్రై చేస్తారు. ఇలా రావట్లేదు అంటే నెక్స్ట్ స్టెప్ ఐయుఐ ఉంటుంది. దాని తర్వాత లాస్ట్ రిసార్ట్ విల్ బి ఐవీఎఫ్. కానీ ప్రాబబ్లీ టైం ఫ్యాక్టర్ ఉండొచ్చు, ఏజ్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, ఎన్నో రీజన్స్ వల్ల మెజారిటీ ఆఫ్ ద కపుల్స్ అంటే భార్య భర్తలే ఐవీఎఫ్ సెంటర్లో వెళ్ళి కూర్చుంటున్నారు. ఇంత టైం వాళ్ళు స్పెండ్ చేయలేము, నాకు డబ్బులు పెడితే అయిపోతాయి అన్న ఆలోచనలో ఉన్నారు. ఇంత టైం పెట్టలేను, ఈ టైం మాకు కలిసి రావట్లేదు. కొంతమంది దే కెన్ ఆల్సో ఫ్రీజ్ ఎగ్స్. అంటే ఇప్పుడు నేను వర్కింగ్ ఉన్నాను, ఐ డోంట్ వాంట్ టు కన్సీవ్, నేను ఒక 5 years సెటిల్ అవుతాను, అప్పుడు నాకు ప్రెగ్నెన్సీ కావాలని ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటారు. సో ఎగ్స్ ఫ్రీజ్ చేసుకొని 5 years తర్వాత తెలుగు ఆఫర్ ఐవీఎఫ్ అలా కూడా ఉన్నారు. అవును, ఇప్పుడు ఇది కొత్తగా అది కూడా స్టార్ట్ చేశారు చాలా మంది జనరేషన్. ఓకే ఓకే. అట్లా మ్యారేజ్ అయ్యాక ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటున్నారు, మ్యారేజ్ కాకముందు కూడా ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటున్నారు. డిపెండింగ్ అపాన్ దేర్ వర్కింగ్ సిచ్యుయేషన్, దేర్ రిక్వైర్మెంట్స్ చాలా ఉన్నాయి. సో ఐవీఎఫ్ సెంటర్స్ ఆర్ ద లాస్ట్ రిసార్ట్. అట్లానే ఇప్పుడు ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి మనం పేషెంట్ని ఆపము. ఏదైనా సమ్ జెనెటిక్ ప్రాబ్లం ఉంది ఆర్ ఇంకేదైనా ఫ్యామిలీలో ఇష్యూ ఉంది అంటే యూజువల్గా మనం బేసిక్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వము, మనమే వాళ్ళని డైరెక్ట్ ఐవీఎఫ్కి రిఫర్ చేస్తాం. ఎందుకంటే ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఐవీఎఫ్లో పిండం తయారైనప్పుడు దాని క్వాలిటీ టెస్ట్ చేస్తారు. అదే న్యాచురల్ కన్సెప్షన్లో మనకు పిండం క్వాలిటీ టెస్ట్ చేయడానికి ఉండదు. సో అట్లా జెనెటిక్ హిస్టరీ ఏదైనా సిగ్నిఫికెంట్ అనిపించినప్పుడు వీ అడ్వైస్ గో టు ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డైరెక్ట్లీ. ఓకే ఓకే. సో ఇప్పుడు జనరల్గా ఇప్పుడు జెనెటిక్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు మీకు ముందుగానే తెలుస్తుంది లైక్ ఒక 3rd month 4th month స్కాన్ చేసినప్పుడు లేకపోతే స్కల్ డిఫరెంట్గా ఉంది, లేకపోతే హార్ట్ బీట్ వేరేగా ఉంది అన్నీ మీరు ఐడెంటిఫై చేస్తారు కదా మేడం. అప్పుడు మీరు రిమూవ్ చేసుకోమని సజెషన్స్ ఇస్తారు. లేదంటే ఒక అట్లీస్ట్ 7th month 8th monthలో కూడా చాలా మందికి అట్లా స్కల్ ఏదో సంథింగ్ షేప్ ఏదో ఉంది అట్లా కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ మనం ఆల్రెడీ 3rd monthలో స్కాన్ చేస్తాము, 5th monthలో స్కాన్ చేస్తాం, అప్పుడు ఓకే బాగుంది బేబీ అంటారు. 7th month 8th monthలో అప్పుడేటప్పటికి స్కల్ ఏంటో అండి కొంచెం డిఫరెంట్గా ఉంది, సో బేబీని రిమూవ్ చేసుకుంటే బెటర్ అంటే దట్ టైంలో 7th month అంటే ఆల్మోస్ట్ బేబీ రెడీ అయిపోతుంది. అంటే అలా కూడా ఉంటుందా? 7th monthకి వెళ్ళే వరకు కూడా ఫైండ్ అవుట్ చేయలేకపోవడం అనేది జరుగుతుందా? ఎస్, యూజువల్గా 90% ఆఫ్ ద అబ్నార్మాలిటీస్ 3 complete 4 పడ్డాక అంటే అరౌండ్ 11 to 13 weeksకి ఎన్టీ స్కాన్లో తెలిసిపోతాయి. ఎన్టీ స్కాన్ ప్లస్ డబుల్ మార్కర్ అంటే ఒక బ్లడ్ టెస్ట్, మదర్ బ్లడ్ శాంపుల్ తీసుకొని బేబీకి ఏమైనా అవయవాల లోపాలు ఉన్నాయో చెక్ చేయడం. సో ఇవి డబుల్ స్క్రీనింగ్ అంటారు. ఈ డబుల్ స్క్రీనింగ్లోనే మెజారిటీ ఆఫ్ ద ఇష్యూస్ బయటపడతాయి.
సెకండ్ టిఫా స్కాన్ అంటాం. 5 కంప్లీట్ అయ్యి 6 పట్టేటప్పుడు టిఫా స్కాన్ అని ఉంటాయి. ఈ టిఫాలో ఏంటంటే మనకు రిమైనింగ్ ఆర్గన్స్ గురించి, అంటే హెడ్డే కాకుండా లంగ్స్, కిడ్నీస్ ఎట్లా ఉన్నాయి, బోన్స్, లిమ్స్ అవన్నీ ఎట్లా ఉన్నాయి, పేగు, అంబలికల్ కార్డ్, వెజల్స్ ఎట్లా ఉన్నాయి, అవన్నీ కూడా స్టడీ చేస్తాం. నెక్స్ట్ స్కాన్ విల్ బి ఎకో స్కాన్, అరౌండ్ 26 వీక్స్ ఫీటల్ ఎకో అంటాం. సో ఈ ప్రతి స్కాన్లో మనం బేబీది హెడ్ టు టో అన్ని ఎగ్జామిన్ చేస్తాం. కానీ కొంతమంది బేబీస్కి సపోజ్ మదర్కి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి 5th మంత్ మధ్యలో, 3rd మంత్లో లేదు, 5th మంత్లో సమ్ వైరల్ డిసీజెస్ వచ్చాయి విచ్ విల్ ఎఫెక్ట్ ద ఫీటస్, బేబీని పిండాన్ని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటాయి. సో ఫస్ట్ స్కాన్లో బయట పడకపోవచ్చు, అది యాజ్ స్కాన్ అడ్వాన్స్ చేసేటప్పుడు అప్పుడు ఎఫెక్ట్ అవ్వచ్చు. సో బేబీ స్కల్ షేప్లో చేంజ్ ఉండొచ్చు, బేబీ హెడ్లో వాటర్ కంటెంట్ ఉండొచ్చు, చిన్న కంతుల్లాగా కనిపించచ్చు. సో అట్లాంటివి మనకు ఎంటీపీ గైడ్ లైన్స్ ప్రకారం చూసుకొని ఇఫ్ రిక్వైర్డ్ బేబీ ఈజ్ అట్ రిస్క్ అంటే వీల్ గో ఫర్ సెకండ్ ఒపీనియన్, అంటే ఉమ్మునీరు టెస్ట్ తీయడము, ఆ రిపోర్ట్ వచ్చాక కన్ఫర్మ్ చేసుకొని చేయడం. నిజంగా ప్రాబ్లం ఉందంటే ఫీటల్ ఎంఆర్ఐ కూడా ఉంటాయి, అంటే లోపల ఉన్న బేబీ కూడా ఎంఆర్ఐ తీస్తారు. అన్ని కన్ఫర్మేటరీ టెస్ట్ చేశాక బేబీకి రిస్క్ ఉంది, బేబీ పుట్టాక సమ్ లోపాలు ఉన్నాయంటే సచ్ బేబీస్ వీ కెన్ గో ఫర్ టర్మినేషన్. ఒకప్పుడు ఎంటీపీ గైడ్ లైన్స్ 20 వీక్స్ వరకే ఉండేది, ఇప్పుడు అవయవాల లోపాలు ఉంటే 24 వీక్స్ వరకు కూడా తీసుకోవచ్చు. సీరియస్ లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూస్ ఉంటాయి బేబీకి, అప్పుడు విత్ ప్రాపర్ లీగల్ ఒపీనియన్ వీ కెన్ గో ఆఫ్టర్ దట్ ఆల్సో. ఓకే ఓకే. సో అంటే మనం ఏదో మూవీస్లో చూస్తున్నట్టు చెప్తుంటారు కదా మదరా బేబీ అని అడుగుతూ ఉంటారు, అట్లా అలాంటి సందర్భాలు కూడా జరుగుతూ ఉంటాయా? మదరా బేబీ అనే సందర్భాలు యూజువల్లీ జెనెటిక్గా కాదు, మదర్కి బీపీ వచ్చి ఫిట్స్ వస్తాయి. సో అప్పుడు 7th మంత్ ప్రెగ్నెన్సీలో కూడా రావచ్చు, 6th మంత్లో కూడా రావచ్చు, 8th మంత్లో కూడా రావచ్చు. సో డెలివరీ 5th మంత్ తర్వాత ఎప్పుడన్నా రావచ్చు. అలాంటి సిచ్యువేషన్ వచ్చి మదర్కి ఫిట్స్ వస్తున్నాయి, కిడ్నీలో డ్యామేజ్ అయింది, యూరిన్ రావట్లేదు, ఆరెల్స్ బ్లడ్ బ్రెయిన్లో, లంగ్స్లో బ్లడ్ క్లాట్ అవుతుంది, ఆరెల్స్ చిట్లిపోతున్నాయి వెజిల్స్ అన్నప్పుడు మదరా బేబీ ఆ సిచ్యువేషన్ వస్తుంది. ఎప్పుడు ప్రయారిటీ విల్ ఆల్వేస్ గో టు ద మదర్. సో అట్లాంటి సిచ్యువేషన్ బేబీ మెచ్యూరిటీ ఉంటే మనం బేబీకి స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ లంగ్ మెచ్యూరిటీకి ఇచ్చి ఒక 24-48 అవర్స్ అంటే వైటల్స్ అన్ని చూసుకుంటూ పుల్ చేయగలితే పుల్ చేసి దెన్ విల్ గో ఫర్ ఇమీడియట్ డెలివరీ. సపోజ్ అంత టైం కూడా ఇవ్వట్లేదు మదర్, 48 అవర్స్ కూడా ఇవ్వట్లేదు అంటే వీ ఆల్వేస్ టేక్ ప్రయారిటీ ఫర్ ద మదర్. సో అట్లాంటి యూజువల్గా ఫిట్స్ లాంటి కండిషన్లోనే వస్తుంది. అబ్రప్షన్ అని అంటారు, అంటే సడన్గా మాయ ఊడిపోయి బ్లీడింగ్ అవ్వడం బాగా, అది రిస్క్ ఫర్ మదర్ ఇస్ మోర్. అంటే మాయ ఊడిపోయాక యూజువల్గా బ్లీడింగ్ మోర్ దెన్ 2/3 అవుతే బేబీ చనిపోతుంది. మాయ ఊడిపోవడానికి చాలా కామన్ రీజన్స్ లో బీపీ ఒకటి, బీపీ నాట్ అండర్ కంట్రోల్ ఊడిపోతుంది. కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కోయాగులేషన్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, వాళ్ళకి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా ట్రామా, సడన్ గా యాక్సిడెంట్ అవ్వడం, మదర్ కళ్ళు తిరిగి కింద పడిపోయిన, పొట్ట పైన డైరెక్ట్ దెబ్బ తాకినప్పుడు మాయ ఊడిపోతుంది. స్మోకింగ్ ఇస్ అ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ నౌ. సమ్ టైమ్స్ ఇంకేది ఉండదు, వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ క్లాటింగ్ సిస్టమ్ అంటారు, అటువంటి అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు అవుతాయి. ఈ రెండు సిచ్యువేషన్స్ మదర్ ఆ బేబీ ఆ డిసిషన్ ఉంటుంది, కానీ మెజారిటీ ఇట్ ఈస్ ఆల్వేస్ డిసిషన్ ఫర్ ద మదర్ ఫస్ట్. ఓకే ఓకే. అలాగే ఇప్పుడు మదర్ కాదు, ఇప్పుడు బేబీకి కూడా స్కాన్ చేసేటప్పుడు చాలామంది ఏంటంటే హార్ట్లో హోల్ ఉంది అని చెప్తున్నారు మేడం, తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత లేదు అంతా ఓకే అంటున్నారు. అంటే ఏంటి, ఎందుకు అలా కనిపిస్తుంది? ఇది హార్ట్లో హోల్ అనేది ఇప్పుడు మనం మాట్లాడిన టిఫా స్కాన్ అనేది అరౌండ్ 19 to 21 వీక్స్ చేస్తారు. ఈ 19 to 21 వీక్స్లో హార్ట్ తప్ప మిగతా ఆర్గన్స్ అన్ని తయారయ్యాయి. ఈ హార్ట్ ఇస్ వన్, ఇట్ ఈస్ టేకింగ్ టైం, 26 వారాల వరకు తయారవుతుంది. సో ఈ ఫామ్ అయ్యే టైంలో హార్ట్ అనేది 4 గదులు ఉంటాయి. ఈ 4 గదుల్లో యూజువల్ లెఫ్ట్ వెంట్రికల్లో ఒక్కొక్కసారి కార్టిలేజ్, బోన్ లాంటి సబ్స్టెన్స్, మజిల్ అవి ఒక్కొక్కసారి ఉండిపోతాయి, అంటే ఫామ్ అయ్యేటప్పుడు ఒక చిన్న డాట్ లాగా కనిపిస్తాయి 4 గదుల లోపల. సో దట్ ఈస్ కాల్డ్ ఎకోజెనిక్ ఫోకస్. అది ఎకోజెనిక్ ఫోకస్ అనేది డాట్, అది హోల్ కాదు. యాజ్ బేబీ అడ్వాన్సెస్ యూజువల్గా అది కరిగిపోతుంటది, మన బ్లడ్ లో మిక్స్ అయిపోతుంటది. ఈ హార్ట్ లో హోల్ అనేది అంటే 4 గదుల మధ్య ఉంటాయి, అప్పుడు అది హార్ట్ లో హోల్. అది యూజువల్ గా మనకు ఎక్కువలో బయటపడతాయి, కొన్ని మైనర్ ఉంటాయి, యూజువల్లీ విత్ బర్త్ విత్ ఏజ్ తగ్గుతాయి, కొన్ని మేజర్ ఉంటాయి విచ్ బేబీ కెనాట్ టాలరేట్ ఆర్ బేబీ వోంట్ సర్వైవ్. అట్లాంటివి విల్ గో ఫర్ టర్మినేషన్. ఓకే ఓకే.